10 ఏళ్ల ప్రస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో 10 ఏళ్ళు వెనక్కి కూడా వెళ్ళి మాట్లాడమంటున్నా, ఏమంటారు ఇప్పుడు? యా అన్న, ముందు మీకు మురళి అన్న గత 20 సంవత్సరాల నుంచి ఒక అంపైర్గా ఈ TV9 యుద్ధంలో మాతో పాటు అంపైర్గా ఉన్నందుకు మీకు దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు. మా చక్రపాణి అన్నకి, మా దయాకర్ అన్నకి, మా మళ్ళొకసారి చాలాసార్లు మమ్మల్ని చక్రపాణి గారు కాపాడుతుండేవాడు, అటు ఇటు వాయిచ్చేస్తుంటే. ఎగ్జాక్ట్లీ, చాలాసార్లు కాపాడేవారు, చాలాసార్లు నేనే దెబ్బలు తినేవాడిని, మీ దెబ్బలు వాళ్ళ దెబ్బలు. మురళన్న, మేము TV9లో నిషేధించినాం, మా జేఏసీలో తీర్మానం చేసినాం, మీకు గుర్తుండాలా. ఒక వారం రోజులు అనుకున్నాము, అది 15 రోజులు, నెల రోజు పోయింది. తర్వాత ఎందుకు లేక వద్దు, మళ్ళీ అందరు మనకు మా చక్రపాణి అన్న రికమెండేషన్ కావచ్చు, బొంబాయిలో ఉన్న శ్రీనివాసరెడ్డి అన్న రికమెండేషన్ కావచ్చు, మళ్ళీ మేమేం మిమ్మల్ని నిషేధించలేదు, మాకు మేము రావద్దు అనుకున్నాం మీ ఛానల్స్కి, అంతే. సో అది అప్పుడు జరిగింది. అట్లాంటి వాతావరణంలో ఇప్పటికీ కూడా ఇంకా ఆ రోజు జ్ఞాపకాలు సజీవంగా ఇప్పుడు పొద్దుగాల నుంచి ఒక వర్డ్ చెవులో రింగు అంటుందన్న, ద బిల్ ఈజ్ పాస్డ్, ద బిల్ ఈజ్ పాస్డ్. ఆ రోజు ఎంత ఎమోషన్స్ అంటే చక్రపాణి అన్న, మేము, దేవన్న, అద్దాయి దయాకర్ అన్న మొత్తం చేసి ఢిల్లీలో 20 రోజులు ఏమవుతుందో తెలియదు. పార్లమెంట్ చివరి రోజు రాజ్యసభలో పాస్ అవుతుందా లేదా, పాస్ కాకపోతే తెలంగాణ బతుకులేంది, మా బతుకులేంది. నేను దేవనైతే జైలుకు పోయేటోళ్ళం, ఎందుకంటే దేశద్రోహ కేసులు పెట్టిరు మా పైన అప్పటికే. రాకపోతే సో అట్లాంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితుల్లో ద బిల్ ఈజ్ పాస్డ్ అంటే ఎంత ఆనందం. నేను నాకైతే డ్యాన్స్ రాదు, కానీ ఆ రోజు డ్యాన్స్ చేసినాం, కోదన్ రామ్ తోడు కూడా డ్యాన్స్ చేయించినాం మా దయాకర్ అన్న రూమ్లో కూర్చొని. సో అట్లాంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణంలో ఆ సజీవమైనటువంటి జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా మీ ద్వారా పంచుకోవడం అంటే చాలా సంతోషం. ఇది ఇంతకుముందు దయాకర్ అని చెప్పింది. నిజంగా సోనియా గాంధీ గారు కావచ్చు, మీరా కుమారి కావచ్చు, సుష్మా స్వరాజ్, పొద్దున్న లేస్తే మేము సుష్మా స్వరాజ్ మార్నింగ్ టిఫిన్కో, బ్రేక్ఫాస్ట్కో, లంచ్కో, డిన్నర్కో అందరం పోయి వాళ్ళ ఇంట్లోనే ఉండేటోళ్ళం. ఏమైందమ్మా ఆమె ప్రెజర్ మామూలుగా లేదు. సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా పార్లమెంటు వేదికగా ఏమవుతుందో తెలియదు, ఎక్కడ ఏ పార్లమెంట్ సభ్యులు ఎవరు వ్యతిరేకిస్తారో తెలియదు. అసలు మీనా కుమార్ గారు ఒక స్టేజ్లో స్పీకర్గా ఇంత గందరగోళమైన వాతావరణంలో నేను ఎట్లా బిల్లు పాస్ చేస్తానని చెప్పిండు. ఆ పరిస్థితిలో జైపాల్ రెడ్డి గారు, నిజంగా జైపాల్ రెడ్డి స్వయంగా ఆయన కారులో పోయిన పార్లమెంట్ వరకు జైపాల్ రెడ్డి గారు ఏ మంత్రం వేసిండో మీనా కుమార్ గారు, నాట్ ఓన్లీ జైపాల్ రెడ్డి గారు, వివేక్ గారు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా, పొన్నం ప్రభాకర్ కావచ్చు, చాలామంది మీనా కుమార్ గారిని ఆల్మోస్ట్ వాళ్ళు అమ్మలాగా దండం పెట్టి కాల్మోకెంత పనిచేసి చివరికి బిల్ పాస్ చేసినటువంటి వాతావరణం మేము మర్చిపోలేము. ఇక్కడ కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్ అద్భుతం. ఇవాళ రాజకీయాలు ఏమైనా కానీ ఉద్యమం తెలంగాణ ఉద్యమం లేకపోతే, కేసీఆర్ గారి నాయకత్వం లేకపోతే, జేఏసీ లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. కాంగ్రెస్ స్వతహాగా బిల్లు పెడుతుందని అనుకోలేదు ఎవరు. ఎందుకంటే ఇక్కడ లోకల్లో గ్రౌండ్లో ఒత్తిడి, దానితోడు సకల జనుల సమ్మె, విద్యార్థుల ఆత్మ బలిదానాలు. పొద్దున్న లేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటోళ్ళం మేమంతా, చక్రపాణి అన్న అందరం కలిసి. ఏ పిల్లవాడు ఎక్కడ ఏమవుతుందో, ఏం లాఠీ చార్జ్ అవుతుందో, ఎక్కడ హాస్పిటల్లో పడతారో, ఏ చావు వినబడుతుందో. నాకైతే యాదయ్య చావు నేను కళ్ళతోడు చూశానన్న. ఒక 5 నిమిషాల తేడాలో ఆ పిల్లాడు నాతో మాట్లాడి పెట్రోల్ పోసుకున్నాడు. అంత దారుణమైన సంఘటనలు ఎన్నో చూసినాం. ఆ జ్ఞాపకాలు ఇప్పటికి గుర్తున్నాయి. అయినప్పటికీ సరే ఒకే ఒక ఆనందం ఏంటంటే స్వరాష్ట్రంలో ఉన్నాం. ఆంధ్ర మిత్రులతోటి విడిపోయినప్పటికీ కూడా అన్నదమ్ములుగా ఇద్దరు ఉమ్మడి కుటుంబం విడిపోతే ఎట్లా ఉంటుందో ఆ వాతావరణం TV9 ద్వారా మీలాంటి అటువైపు ఇటువైపు నాయకత్వం వహించినటువంటి మురళన్న లాంటి వాళ్ళ ఇవాళ సామరస్యమైన వాతావరణం ఉంది. ఎక్కడ చాలామంది రకరకాల రిపోర్ట్ ఇచ్చారు, ఆంధ్ర తెలంగాణ విడిపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి సెటిలర్స్ మీద దాడులు జరుగుతాయి, ఆస్తులు గుంజుకుంటారు, ఇంకా రకరకాల ఏదో అపోహలు సృష్టించారు. ఇంకా ఘోరం ఏంటంటే తెలంగాణ వస్తే నక్సలిజం వస్తుందని, ఎంఐఎంఐ లాంటి వాళ్ళు తెలంగాణ వస్తే మత ద్వేషాలు పెరుగుతాయని ఎన్ని అపోహలు సృష్టించినా మీలాంటి మీడియా ద్వారా అపోహల్ని పటాపంచలు చేసి ప్రజలు ఇవల్ల చాలా సంతోషంగా, అటు ఆంధ్ర ప్రాంతం కావచ్చు, తెలంగాణ సరే అభివృద్ధి అనేది ఆంధ్ర తెలంగాణ అభివృద్ధి కూడా మనం మిగతా విషయాలు మాట్లాడవచ్చు. కానీ ఒక సూద్భరమైన వాతావరణంలో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ప్రశాంతంగా ఉంది తెలంగాణ. అన్ని ఎన్నికలు చూసినాం, మొన్న ఎన్నికలు చూసినాం. ఏ ఎన్నికలు చూసినా చిన్నపాటి ఇన్సిడెంట్ జరగదు. ఊర్లలో ఎంత మంచి వాతావరణం ఉంటుంది. ఎన్నికల తర్వాత మీరు అన్నట్టు ఓ రాజకీయ పార్టీ గెలుస్తుంది, ఓ రాజకీయ పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉంటుంది. ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. అంటే గ్రామాలలో చాలా వాతావరణం. పొద్దున్న లేచి గ్రూపులుగా విడిపోతారు.
అక్షింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. గ్రూపులో సాయంత్రం కలిసి అందరు కూర్చొని మళ్ళీ దావతులు చేసుకుంటారు. తెలంగాణ సంస్కృతి అది. అన్ని భిన్నమైన పార్టీలు చెప్తున్నా, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. గ్రామాలలో అంత మంచి వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఆ వాతావరణం చెడిపోలేదు. తెలంగాణలో ఆ వాతావరణం చెడిపోలేదు, ఇప్పటికి కూడా సజీవంగా ఉంది. అదే ఈ భూమిక, మొత్తం ప్రజాస్వామిక తెలంగాణ కావచ్చు, ఇంకే తెలంగాణకైనా అది భూమిక. ఆ వాతావరణం గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో ఉండాలని కూడా కోరుకుంటున్నాం. మేము భిన్నమైన పార్టీలు ఉన్నాము. దయాకర్ అంటే నాకు ఆప్త అందుకోసమే విఠల్ గారు ఇప్పుడు ఉద్యమ తెలంగాణ, స్వరాష్ట్రంలో తెలంగాణ, దేవన్న మా పెద్దన్న.